ఎవరున్నారు పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదా, ఎవరో ఒకరు ఇప్పుడు జోగి రమేష్ జగన్మోహన్ దగ్గర రెడ్డి గారు నుంచి కాబట్టి ఇంకొకరు ఉంటారు. జోగి రమేష్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా, ఏమని ఇదంతా సజ్జలే చేశాడు, ఇదంతా అసలు సజ్జలే ఇప్పుడు లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంట కదా. మరి రాకేమవుతుంది చెప్పండి. ఆయన ఏం సాధించాడని చెప్పి అసలు ఆ పార్టీని 100 అడుగులు లేదు గొయ్యి గోతులు పెట్టి ఎవరన్నా గొయ్యి తీయటానికి వెళ్తే కూడా వాళ్ళ ల్యాండ్ మైన్లు వేలేటట్లు చేశాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేశారు. సజ్జల భార్గవ్. అయినా జగన్మోహన్ రెడ్డిదండి తప్పు. ఈ పెత్తనం ఎవడమన్నాడు? ఇప్పుడు పార్టీ నువ్వు పెట్టుకున్నావు, నువ్వు సిఎల్పి, నువ్వు అసెంబ్లీలో లీడర్వి, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు అలాంటి నువ్వు ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డావు కాబట్టే కదా నువ్వు శుభ్రంగా పబ్జీలు ఆడుకుంటా కూర్చుంటే పెత్తనం ఇంకొకళ్ళు చేశారు. వాళ్ళది ఏం పోయింది చెప్పండి. ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ప్రెస్ మీట్లు కన్నా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టారా? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అసలు ప్రెస్ ఏంటండి? మీరు ప్రెస్ దాకా వెళ్ళారు, ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చాడా, ఒక ఎంపీకి ఇంటర్వ్యూ ఇచ్చాడా? అడ్డగాడిదలాగా 22 మంది గెలిచారు, ఢిల్లీలో పెత్తనాలు చేసుకుంటా పార్టీలు చేసుకుంటా ఉన్నారు తప్పితే ఒక్కడన్నా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క ఎంపీ మాట్లాడింది ఉందా? ఏమన్నా చేసింది ఉందా ఈ రాష్ట్రానికి? ఈయన పొద్దాకా కేసుల విషయం వచ్చినప్పుడల్లా ఈయన ఢిల్లీ వెళ్ళి మోడీ ముందు మోకరిల్లాడు తప్పితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మోదీ గారు కూడా పక్కన పెట్టేశారు లాస్ట్కి. పెట్టక ఏం చేస్తారు? ఈయన గెలవడని అర్థమైపోయింది మోడీకి, అర్థమయ్యే చంద్రబాబు నాయుడుతో చెలిమికి వచ్చింది. మేడం కాంగ్రెస్తో పడదు, బీజేపీతో కలవలేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఏకైక వ్యక్తి. అందుకే నేను చెప్పింది ఏకాకి అని చెప్పింది, అందుకే ఒట్టిగా కాదు. ఆయనకి ఎవరు లేరు ఆయన పక్కన అన్నది అందుకే. ఇప్పుడు సజ్జల నిర్వాకానికి సజ్జల్ని పక్కన పెట్టుకోలేడు, విజయసాయి రెడ్డిని నమ్మటం ఎప్పుడో మానేశాడు. ఎవరున్నారు ఆయనకి? ఎవరు లేరు. ఇప్పుడు ఈ 11 మంది కూడా అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా నిట్టనిలో నుంచి వెళ్ళిపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి కూడా అంతే, కుటుంబం లేకుండా అయిపోయింది. ఏ రోజైతే అవినాష్ రెడ్డి వాళ్ళు ఆ పని చేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఆ రోజే అతని కుటుంబం లేకుండా అయిపోయింది. ఆ ఒక్క పని చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ ఈ కుటుంబం చీలిపోయేది కాదు. ఓడిపోయిన తర్వాత ఒక మాట అన్నారు, నాకు వచ్చిన సభకు వచ్చిన జనాలంతా ఎడిపోయారు, నా అక్క చెల్లెమ్మలు ఎడిపోయారు, వాళ్ళందరికీ ఏదో అలా కాదు, వాళ్ళందరికీ పెన్షన్ల రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఇచ్చిన తాయిలాలు ఇవన్నీ ఆయన పెరట్లో పెరిగిన తోటకూర కాడలను తీసి పంచిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. అదే మరి ఓటమికి గల కారణాలు దీంట్లో అసలు కాదండి. ఆయనకి ఉన్నది ఆ రోజు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బులతోటి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చాడు తప్పితే ఆయన ముల్లెలో నుంచి ఒక్క పైసా తీయలేదు. చాలా సంపాదించుకుందామని వచ్చి చాలా ఖర్చు పెట్టి ఎదవలైపోయిన వాళ్ళు ఉన్నారు. సరే ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ ఎదవలైన వాళ్ళ గురించి మనం ఏం బాధపడక్కర్లా, ఎందుకంటే ఎలా సంపాదించిన సొమ్ములు అలానే పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే కనుక అటు ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. చచ్చిన పాములాగా ఇండియాలో ఉండటం, రేపు వాయిదాలకు అటెండ్ కావటం ప్రతి శుక్రవారం. మొన్నంటే సీఎం పదవి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని వాయిదాలకు వెళ్ళాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, వాయిదాలకు వెళ్ళాల్సిందే. ఏదైనా ఒక కేసులో బెయిల్ రద్దు అయితే కనుక జైలుకు పోవాల్సిందే. ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు రాజధాని విషయం టేకప్ చేయాలి, అర్జెంటుగా పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకునే విషయంలో కేంద్రంతో అవసరమైతే ఫైట్ చేయాలి. ఇక్కడే అసలైన పాయింట్, స్టేట్లో ఎంత ఘన విజయం, కేంద్రంలో వాళ్ళకి మెజారిటీ సీట్లు డ్రాప్ అవడం బీజేపీకి అత్యంత కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించబోతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు అన్నీ సక్రమంగా వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి ఇంకా పరిగెడుతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇవాళ మోడీకి కూడా పొగరికి వెళ్ళినందుకు మూతి బాగానే పగిలింది. ఆ పట్టుదలకి పిఎం అయ్యాడు, కానీ ఒక్కరోజైనా నన్ను పిఎంగా కూర్చోబెట్టండి, జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ ఇంతవరకు ఎవరికీ లేదు, ఆ రికార్డ్ నేనే ఇది చేసినట్టు అవ్వాలి, అది ఇది అని చెప్పి మొత్తానికి ఏదో ఏడ్చుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడిని అయితే తీసి పక్కన పెట్టాడో అదే చంద్రబాబు నాయుడు అవసరం ఇవాళ మోడీకి పడింది. అందుకే అందరికన్నా, మనుషుల కన్నా, డబ్బుల కన్నా, పదవుల కన్నా కాలం చాలా గొప్పది.
అందుకే కాలానికి విలువ ఇవ్వాలి. అలా ఇవ్వని ప్రతి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఏది ఏమైనా రాష్ట్రానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. కేంద్రంలో ఎవరున్నారు, కేంద్రంలో మనం ఎంత కీలక పాత్ర పోషించామనే దానికంటే కూడా ఆ కీలక పాత్ర వల్ల మన రాష్ట్రానికి జరిగేది ఏంటి, మేలేంటి అనేది మాత్రమే చూసుకోవాలని నేను కోరుకుంటున్నా. తిట్టిన నోరులే పొగుడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని. సో పవన్ కళ్యాణ్ని రోజా గారు కావచ్చు తిట్టిన వాళ్ళు లేరు, కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఒకే ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడండి. అదే ఆయన క్రెడిబిలిటీ. ఇవాళ మామూలుగా ఆయన మాట మారుస్తాడు, మాట మీద నిలబడ్డు, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతాడో తెలీదు, ప్యాకప్ ఎప్పుడో తెలీదు, ప్యాకప్ చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాడు, షూటింగ్లో ప్యాకప్ చెప్పి రాజకీయాల్లోకి వస్తాడు. ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. ఏది ఏమైనా అతను నిలకడగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒక నినాదంతో బీజేపీని కూడా కలుపుకొని వచ్చి మొత్తానికి ఇవాళ ఇంత విజయాన్ని సాధించి పెట్టారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడమని అసలు కాదండి. వైసీపీ పార్టీ చేసిన అతిపెద్ద దుర్మార్గం ఏంటి అంటే పనికి వచ్చే వాళ్ళని, పనికి రాని వాళ్ళని, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి, శ్యామల ఉంది, శ్యామల అంతకుముందు పవన్ కళ్యాణ్ని పొగుడుతూ మాట్లాడింది, ఒకప్పుడు వీడియో వచ్చింది, మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ని తిట్టింది. మరి ఇట్లాంటి క్రెడిబిలిటీ లేని మనుషుల్ని నమ్ముకుని వాళ్ళని తీసుకుని వచ్చి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు. ఎవరు సీఎం అయితే వాళ్ళ ఫోటోలు పేపర్లో వేయించేవాడు, హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడుకి ఒకప్పుడు, తర్వాత వైఎస్ఆర్కి, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, ఇట్లా ఏ ఎండకా గొడుగు పెట్టేవాళ్ళు. నీకు ఆ మాత్రం అర్థం కారా? కొంచెం ఆలోచిస్తే బుర్ర పెడితే అర్థమవుతుంది కదా వీడు ఎలాంటి వాడు, వీడి క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళ మాటని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు, అసలు విశ్వసనీయతో ఉన్న మనుషులేనా వీడు?